Please, please. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. కోర్టు ఆర్డర్ నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేస్తారు సార్, మీరు చేశారు వైలేట్. ఎన్నిసార్లు చేయాలి సార్? చేశారు. स्पेशल पार्टी लाठी चार्ज का भगाओ इनको, लाठी चार्ज इनको अंदर गाड़ी में उठाओ, लाठी चार्ज बाकी बात रिमूव करो, गाड़ी चार्ज उधर से बैठो, एक उधर से बैठो, कर्सको सुना डोर इसको రెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు, ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళ అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. మేము ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చెప్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది? 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా నోరు పోసుకొని ఉంటే? నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరొద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా?
పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు 4 సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొద్దున్న చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినట్టు కదా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటున్నారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆల్రెడీ లిస్ట్ ఉంది మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా బాబా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు భద్రంగా ఉండండి ఏంటికి మాట్లాడండి చంద్రబాబు మంచోడు నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు ఏడున్నావురా ఇంకా నీకు చాలా ఉంది టైము రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు దారా ధైర్యం రారా నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసెస్ ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేబుడు పెట్టిలే వాడు హీరో గాడు టేప్ పెట్టిలే వాడు మేలు ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా కొట్టాలే వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ ని వాళ్ళ ఫ్యూచర్ చెడగొట్ట తెలుసుకోలే నేను ఏమనలేదు నేను లీగల్ గానే పోతాను ఈయనకి వచ్చా నా కొడుకు నోటీస్ తిస్తానే కలుసుకుంది రాండంట లే ఎర్రదాంత ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా లే నువ్వు చదువులే సందలే నీతో చదువుకుంటే గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల అవుతు 90 పెట్టలే మా రోడ్డు పెట్టలే మర్చిపోయినావా నేను బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున ఒకరు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటారు లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు తెల్లవారితో దొంగని మాదిరి వచ్చినారు రే చిగ్గులే తూటి అమ్మ బతికేసరా రే ఏడమే సావురా నీ కోముకుంటుందిరా సావురా అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా ఏమేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాడు వాడేట పెద్ద లీడర్ అవుతాడు బుక్కరాజు సాధనకి పిలుస్తారు ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు లేదురా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా నేను కోర్టుకు పోతే ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను చూడే నాకు శత్రువు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబెట్టింది పౌరు ఉంది జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరు ఉంది పోయినా నేను ఎందుకురా గెలిచింది కదా మున్సిపల్ చెప్పి ఎందుకు గెలిచినా ప్రజలకు తెలుసురా నేను ఏంటో కాల్చాలి ఒక్క ఫోన్ కాల్కు 2000 మంది వచ్చినారా ఆదివారం పనుకున్న వాళ్ళు కూడా మేము మంచిగా చేస్తాం నువ్వు ఊళ్ళో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడి మా కార్యకర్తలు విడిచిపెట్టి దొంగగా వచ్చిపోయినావు ఏం చెప్తారు కేసు పెట్టావా పెట్టరా ఏం చెప్పు
పొద్దున చూడండి మన కార్యకర్తలు ఏం చేస్తారు. నేను ఇప్పుడు ఊరికి పోతానా, అందరు ప్యాక్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు. అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో, ప్రొక్లైన్ పెట్టి కొడతారేమో. నీకోరం కాసుకుంటున్నారు ఇంట్లో, నేను ఆడిపోకుండా వదిలే ప్రసక్తే లేదు. మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరిసాల తీసుకమ్మి ప్యాగాడాడు నా కొడుకు. నువ్వు కూడా లే ఏమంటారా నీకు? చూడు పొద్దున ఎట్లుంటుందా చూడండి. అన్ని పెట్టినారు పిల్లలు, అందుకే నన్ను బొమ్మంటున్నారు. ఒక 4 రోజులు రాను. నువ్వు కాపాడుకో రే, నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో, నా దగ్గర నేను కాపాడుకుంటా. తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. నేను లీగల్ గానే పోతాను. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలరా. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన వాళ్ళు నాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా 1 రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా? నోరు పోసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరొద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరమ్మది పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి మాట్లాడండి. చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్స్ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా చాలా ఉంది టైము.
రాజకీయం చేసినావా? లెక్కలు సంపాదించుకున్నావు. రారా, ధైర్యం రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసేజ్లా ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేబుడు పెట్టిలే. వాడు హీరోగాడు టేప్ పెట్టిలే. వాడి మేలు ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకున్నానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట తెలుసుకోలే. నేను ఏమనలేదు, నేను లీగల్ గానే పోతాను. ఈడికి వచ్చా నా కొడుకు నోటీస్ ఇస్తానే కొలుచుకుంది రాండంట. లే ఎర్రదాదరా ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా? లే నువ్వు చదువులే చదివలే నీతో చదువుకుంటే గుర్తు పెడతారా? నువ్వు ఇంత లోపల అవుతు 90 పెట్టలే, మా రోడ్డు పెట్టలే, మర్చిపోయినావా? నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డాను. పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. పొద్దున తేల్చుకుంటారు లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారితోనే దొంగని మాదిరి వచ్చినారు. రే సిగ్గులే నీ అమ్మ బతికేసరా. రే ఏడమే సావురా, నీ కోముకుంటుందిరా సావురా. అంటే నీకు పదవి ఉంటే వదిలేదాము లేదా? ఏమేం మాట్లాడు? ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి రా, వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా. వాడి ఊర్లోకి వాడు రాను. వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాజాముని పిలుస్తారు. ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదురా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డర్. నేను కోర్టుకు పోతే ఆ రోజు మేము కోర్టుకు పోతే ఏమైంది తండ్రి? చెప్తారో చూడే, నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చి నా బస్సులో నిలబెట్టింది పౌరుంది. జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా. నేను ఎందుకు గెలిచింది? మున్సిపల్ చెప్పి ఎందుకు గెలిచినా? ప్రజలకు తెలుసురా నేను ఏందో. కాల్చాలి ఒక్క ఫోన్ కాల్కు 2000 మంది వచ్చినారా ఆదివారం పనుకున్న వాళ్ళు కూడా. మేము మంచిగా చేస్తాం. నువ్వు ఊరిలో డిస్టర్బ్ చేయను. ఇది నా ఊరు, నేను డిస్టర్బ్ చేయను. కానీ నిన్ను చెప్తా చూడే, మా కార్యకర్త విడిచిపెట్టి దొంగ వచ్చిపోయినావు ఏం చెప్తారు? కేసు పెట్టావా? పెట్టరా? ఏం చెప్పు? పొద్దున చూడు మా కార్యకర్తలు ఏం చేస్తారు. నేను ఇప్పుడు ఊరికి పోతానా, అందరు ప్యాక్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లలకు నాకు వదిలే ప్రసక్తే లేదు. అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో, ప్రొక్లైన్ పెట్టి కొడతారేమో. నీకోరం కాసుకుంటున్నారు ఇంట్లో, నేను ఆడిపోకుండా. వదిలే ప్రసక్తే లేదు. మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరిసాల ఇసుక మీరు ప్యాకాడాడు నా కొడుకు. నువ్వు కూడా లే ఏముంటారా నీకు? చూడు పొద్దున ఎట్లుంటుంది చూడండి. అన్ని పెట్టినారు పిల్లలు. అందుకే నన్ను బొమ్మంటున్నారు. ఒక 4 రోజులు రాను. నువ్వు కాపాడుకో రే. నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో. నా దగ్గర నేను కాపాడుకుంటా.